ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే మనసులో ఉన్నదంతా దేవుడితో మాట్లాడటమే. ఏదుందో అది మాట్లాడేయండి, దాచుకోకండి. ఏం చేస్తున్నారో చెప్పండి, ఏం చేయలేకపోతున్నారో చెప్పండి. ఏం చేయాలనుకుని ఏం చేయలేకపోతున్నారో కూడా చెప్పండి. దేవుడితో సహాయం చేస్తాడు. మన బలహీనతలను భరించినవాడు. నేను ఇలా ఉండాలనుకుని ఇలా ఉండలేకపోతున్నానని కూడా దేవుడితో చెప్పచ్చు. సహాయం చేస్తాడు. నువ్వు నిజంగా అలా ఉండాలనుకుంటే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం కొరకు ప్రార్థన చేయొచ్చు. ఆరోగ్యం కొరకు, శ్రమల కొరకు, వేదన కొరకు, ఉద్యోగం కొరకు, వివాహం కొరకు, అన్నిటి కొరకు ఏదైనా చేయగలిగిన సమర్థుడైన దేవుడు మన దేవుడు. హాయిగా ప్రార్థించండి. పిల్లల్ని శబ్దం చేయనివ్వకూడదు. కొద్దిసేపు దేవుడితో మాట్లాడండి. ఆమేన్. కూర్చుందాం ప్రశాంతంగా. ఈరోజు మరి కొన్ని చూస్తుంటే ప్రసన్నమణి గారు అక్కగారు ఇక్కడ కూర్చున్నారు. ఆవిడ పక్షవాతంతో మంచం మీద పడి ఉన్నప్పుడు మరి మనం మందిరానికి వస్తావు, రక్షణ కూడా పొందమ్మా. ఆ రోజు ఆవిడని చూసినప్పుడు ఆవిడ ఇలాగ మందిరానికి వస్తుందన్న ఊహ కూడా ఆవిడకి ఉండదు. ఈరోజు వచ్చి దేవుడి సన్నిధిలో కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. రెండవది, ఈ పవిత్ర అనే అమ్మాయి ఉద్యోగానికి సెలెక్ట్ అయింది. బెంగళూరులో ట్రైనింగ్ అయింది. అల్లరి చేయనివ్వకండి, లేకపోతే బయటికి తీసుకెళ్ళిపోండి. ట్రైనింగ్ అయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత మరి ఎక్కడ వేస్తారో తెలియదండి. నేను అన్నాను, దగ్గరలోనే ప్రార్థన చేసుకో, ఖచ్చితంగా దేవుడు నీకు దగ్గరలోనే ఇస్తాడు, నేను దూరంగా పంపడు. ఎందుకంటే వాక్యం అంటే ఇష్టము, దేవుడు అంటే ఇష్టము, దైవజనుడు అంటే గౌరవం. అన్నిటికంటే ముఖ్యంగా పరిశుద్ధమైన జీవితం. పరిశుద్ధత లేకుండా దేవుడి కార్యాలు ఎవ్వరికీ జరగవు. రాత్రి సువార్త అయిపోయాక మేము లోపల ఉన్నాం, బయటకు వచ్చేదాకా తల్లి కూతురు ఇద్దరు నుంచుని ఉన్నారు. ఎందుకు నుంచున్నారంటే రాజమండ్రిలో వేశారు. దేవుని స్తోత్రం.
రాజమండ్రిలో మనకు ఆరాధన ఉంది. అది అలా ఉంచితే హాయిగా శనివారం ఇంటికి వచ్చేసి ఆదివారం చూసుకుని సోమవారం పొద్దున్న వెళ్ళచ్చు. రాజమండ్రి అంటే గంట ప్రయాణం. చూసారండి, బైబిల్లో ఒక మాట ఉంది, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు. చూసారండి, ఇలాగే ఎన్నో ప్రార్థనలు, ఎన్నో కార్యాలు. అలాగే కింద శుక్రవారం మొదలైంది అనారోగ్యాలు ఉన్నవారికి ప్రార్థనలు. 11:30కి ప్రారంభిస్తాం. మీలో ఎవరు అనారోగ్యంతో ఉన్నా మీ చుట్టుపక్కల వారు, మీకు తెలిసిన వారు తీసుకుని రండి. 2 రాత్రి సువార్త చేశాం. విజయ పిన్ని గారి గృహం. ఆ గృహంలోకి వెళ్ళాక చాలా బాధ కలిగించే విషయం, మొత్తం కుటుంబంలో అందరికీ అనారోగ్యాలనంట. మా డబ్బులన్నీ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాయండి. చిన్న ఇల్లు కట్టుకుందామంటే డబ్బంతా హాస్పిటల్కి. తల్లికి బాగోలేదు, భర్తకి బాగోలేదు, కొడుకు బాగోలేదు, కూతురుకి బాగోలేదు, మనవరాలకు బాగోలేదు. ఇంట్లో మొత్తం ఎవరికి ఆరోగ్యం లేదు. మా డబ్బులంతా హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాయి. రాత్రి ప్రార్థన చేశాం, ఇలాంటి కుటుంబాల కోసం నువ్వు వచ్చావు. వీళ్ళందరూ కనుక దేవుడి దగ్గరికి వచ్చి రక్షణ పొందితే హాస్పిటల్ ఖర్చులు లేకుండా చేస్తాడు దేవుని స్తోత్రం. ఎందుకంటే పేదవారు కాబట్టి. డబ్బున్నవారు పెద్ద పెద్ద హాస్పిటల్కి కూడా వెళ్ళి ఖర్చు పెడతారు, అది వేరే సంగతి. మరి లేని వాళ్ళు ఎలా ఖర్చు పెడతారు? దేవుడు సహాయం కూడా అలా జరుగుతుంది. ఎందుకంటే బాగా డబ్బున్న వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు, ఒక మాదిరిగా డబ్బున్న వాళ్ళు చిన్న చిన్న హాస్పిటల్కి వెళ్తారు. ఏమీ డబ్బు లేని వారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన వారు కూడా కాస్త డబ్బులు పట్టుకునే వెళ్ళాలి. మొత్తానికి లేనివారు దేవుడి మీద ఆధారపడతారు. వీళ్ళందరినీ ఒక పక్కన పెడితే దేవుడి మీద ఆధారపడిన వారిని ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుని స్తోత్రం. ఇది నేను ఎన్నో సంఘటనలు చూస్తున్నాను. కాబట్టి ఇలాంటి కార్యాలు ఎన్నో మనకి సంఘంలో జరుగుతున్నాయి. కానీ నిర్లక్ష్య ధోరణి చూసారా, సరిగ్గా రారు. ఈరోజు ప్రభు బల్ల ఎంతమంది ఎగ్గొట్టారు చూడండి. దేవుడు అంటే భయం లేదు. ఒక ఆవిడ అంటది, ఏమ్మా మానేసం ఏంటంటే, మానేయటం కూడా దేవుడి చిత్తం అంటది. ఏంటి దేవుని చిత్తం అంట? మీరు ఎవరైనా ఒప్పుకుంటారండి? దేవుని మందిరానికి మానేయటం దేవుని చిత్తమా? అంటే ఆ అమ్మాయికి అసలు దేవుడి చిత్తం అంటే ఏంటో తెలియదు కదా. కాబట్టి మనం దేవుడికి ఘనపరిచి, దేవుడిని మహిమపరిచి, దేవుడు చెప్పినట్టు జీవించగలిగితే, ఈరోజు వాక్యంలో ఎన్ని వాక్యాలు చెప్తున్నానో సంవత్సరాల తరబడి. 25 ఏళ్ళు అయింది నేను ప్రభువులోకి వచ్చి. 20 ఏళ్ల నుంచి సేవ చేస్తున్నాను. ఎన్ని వాక్యాలు అన్నీ పక్కకు పడేస్తున్నారు చాలామంది, తీసుకోవట్లేదు లోపలికి. ఒక ఆవిడ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది, మందులు రాసిచ్చాడు, 15 రోజులకు రమ్మన్నాడు. 15 రోజుల తర్వాత వెళ్ళి ఏమీ తగ్గలేదు. డాక్టర్ గారికి మతి లేదు, ఏమీ తగ్గలేదు, అస్సలు ఏమీ తగ్గలేదు. నువ్వు మందులు వాడుతున్నావు కదా, మందులు ఎలా పట్టురా. ఆ మందులు సంచి పట్టుకెళ్ళి డాక్టర్ గారి దగ్గర పెట్టింది. ఆయన చీటి తీశాడు, మందులు చూశాడు, దాంట్లో సగం మందులు తీసుకోలేదు ఆవిడ. ఇదేంటి, నేను రాసిన మందుల్లో సగం మందులు తీసుకోలేదండి, డబ్బులు అయిపోతాయండి, సగం చాలని సగం వేసుకున్నానండి, సగం వేసుకోలేదండి. యేసు ప్రభువుకి తగిలాడు ఇలాంటి ఒకడు. మనుషులు కనబడుతున్నారంటే చెట్లులా కనబడుతున్నారు అన్నాడు. మళ్ళీ కళ్ళు మీద చేయట్టాక అప్పుడు మనుషుల్లా కనబడతారు.
సగం పందులు వేసుకుందంట, అసలేమీ తగ్గలేదంట. ఆ సగం పందులు కూడా సరిగ్గా వేసుకోలేదు, అన్ని సంచులోనే ఉన్నాయి. యేసు సేవా కేంద్రానికి వస్తున్న మీరు బాగుపడలేదంటే పూర్తిగా మీ లోపం. మీరు వాక్యాన్ని వింటున్నారు కానీ దాన్ని విడిచిపెట్టేస్తున్నారు. ఈ రోజున మీలో ఎలా ఉండాలంటే, మీలో ఎవరైనా దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారా అంటే చెయ్యట్లేదు అని చెయ్యెత్తేవారుగా ఉండాలి. హల్లెలూయా. నేను ఒక్కటి కూడా దేవుడికి వ్యతిరేకంగా చేయట్లేదండి అని మీ కుడి చేయి ఎత్తగలిగిన వారుగా ఉండాలి. అప్పుడే దేవుడికి సంతోషం, మీ ఇంట్లో సంతోషం. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం, 700వ పేజీ. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. జాగ్రత్తగా వినాలి. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దాని నాటుదును, పైగానున్న దాని శాఖలలో లేతదాన్ని త్రుంచి అత్యున్నత పర్వతం మీద దాన్ని నాటుదును. ఇశ్రాయేలు దేశములోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకును, దాని కొమ్మల నీడను అవి దాగును. మరియు యెహోవానకు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయబడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్లు వికసించినట్లును చేయబడననియు భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానకు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే దాన్ని నెరవేర్చెదను. ఇప్పుడు మనం ఒక మాట చూస్తున్నాం, యెహోవా యెహోవా యెహోవా, యేసు యేసు యేసు. యెహోవా యేసు అంటే దేవుడు. దేవుడికి అర్థం ఏంటంటే ఉన్నవాడు. నేను ఉన్నవాడను. ఆయన మాట్లాడుతున్నాడు. బైబిల్ మాట్లాడిందంతా దేవుడే కానీ మనుషులు కాదు. కాబట్టి ఈ మాటలు వినేటటువంటి వారు పాస్టర్ గారు చెప్తున్నారనే భావనలో ఉండొద్దు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే భావన మీకు చాలా ముఖ్యం. అంచేత భయభక్తులు కలిగి దేవుడి మాటలు వినాలి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ దేవదారు వృక్ష పైకొమ్మలో తీసి శాఖల్లో త్రుంచి అత్యున్నత పర్వతం మీద నాటుతుంది. ఒక పెద్ద చెట్టు చూశాడు, ఆ చెట్టులో లేతది తీశాడు కొమ్మ, దాన్ని తీసుకెళ్ళి బాగా ఎత్తైన ఉన్నతమైన పర్వతం మీద దాన్ని నాటాడు. అంటే దేవుడు స్వయంగా తన చేత్తో నాటాడు. దేవుడు నాటాడు, మర్చిపోకండి. మనుషులు నాటింది కాదు, దేవుడు నాటాడు. ఒకటి, ఎవరిని నాటాడు? చెట్టు అంటే మనిషి, ఇక్కడ లేత కొమ్మ అంటే ఎవరు? ఆయనే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. లేత కొమ్మను పట్టుకెళ్ళి ఎత్తైన పర్వతం మీద దేవుడు నాటాడు. ఇప్పుడు పంట కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ దేవుడు ఆశీర్వాదం లేకపోతే నువ్వు కష్టపడిన పంట నీ నోటిలోనికి రాదు. దేవుని స్తోత్రం. అది జీతం కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఏదైనా కానీ దేవుని ఆశీర్వాదం లేకపోతే నువ్వు సంపాదించింది నువ్వు తినలేవు. నీ సంపాదన వడ్డీలకి, నీ సంపాదన దుష్ట వ్యసనాలకి, నీ సంపాదన మోసములోనికి, నీ సంపాదన వ్యర్థములోనికి. దేవుని ఆశీర్వాదం లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా దరిద్రము నీ గృహములో ఎప్పుడూ నివాసం చేస్తుంది. దేవుని స్తోత్రం. దేవుని కృప లేకపోతే, దేవుని ఆశీర్వాదం లేకపోతే
ధనవంతులు అవ్వటానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు. మనుషులు ధనవంతులు అవ్వాలని ప్రయత్నం చేసి ధనవంతులైన వారు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ధనవంతులను దరిద్రులను చేసేది దేవుడే. దేవుని స్తోత్రం. మనుషులు ధనవంతులు అవ్వాలని ప్రయత్నం చేస్తే 1000 మెట్లెక్కి మళ్ళీ కింద పడిపోయినట్టు ఉంటుంది వాళ్ళ జీవితం. మళ్ళీ మొదటి మెట్టు. నువ్వు ఈ లోకంలో ఏ ప్రయత్నం చేసినా బైబిల్లో యాకోబు పత్రికలో ధనవంతుడు తన ప్రయత్నములో వాడిపోవును. ధనవంతుడికి ఎప్పుడు ధనం మీదే అపేక్ష. చివరికి అది వాడికి దొరకదు, వాడు అనుభవించడు. వాడి జీవితకాలం అంతా దాన్ని చూస్తూనే చనిపోతాడు. దేవుని స్తోత్రం. అనుభవంలోకి రాదు అది. దేవుని కృప లేకుండా నువ్వు వండుకున్న అన్నము, నువ్వు వండుకున్న కూర నువ్వు తినలేవు. దేవుని కృప లేకుండా ఒక్క అడుగు తీసి అడుగు వేయలేవు. ఇందుకే బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు నాటిన కొమ్మగా జీవించు. దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను ఉన్నత పర్వతం మీద యేసుని ఎలా నాటాడో నిన్ను నన్ను కూడా అలాగే యేసులో నాటాడు. కానీ యేసు ఎలా ఎదిగాడు? ఇశ్రాయేలు దేశములో పర్వతం మీద నాటగా శాఖలు విడిచి బహుగా ఫలించి శ్రేష్టమైన చెట్టయి సకల జాతులు గూళ్ళు కట్టుకొని కొమ్మల నీడను అవి దాగును. ఈ రోజున యేసు ప్రభు లేని దేశం, యేసు ప్రభు లేని గ్రామం ప్రపంచంలో ఎక్కడా లేదు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు లేని స్థలము ప్రపంచంలో ఎక్కడా లేదు. దేవుని స్తోత్రం. యేసు ప్రభుని ఎరగను అనేవారిని నేను 20 సంవత్సరాల జీవితంలో చూడలేదు. అందరూ యేసుని ఎరుగుతారు. మరి ఎక్కడో బెత్లెహేములో ఒక పశువుల పాకలో చిన్న తొట్టిలో పుట్టినటువంటి యేసు ఆవిడ నా సోఫాలో కూర్చోబెట్టు, తీసుకెళ్ళి. ఆయన బాధపడకూడదు, బాగోలేదు కదా పరిస్థితి. కాబట్టి ఎక్కడో పుట్టినటువంటి యేసు బెత్లెహేములో ఎక్కడ పుట్టాడు? ఎక్కడ? మళ్ళీ పశువుల పాకలో. మీలాగా పెద్ద పెద్ద హాస్పిటల్లో పుట్టలేదు. పశువుల పాకలో బెత్లెహేములో పుట్టినటువంటి యేసు ప్రపంచానికి దేవుడు ఎలాగయ్యాడు? హల్లెలూయా. అందరూ వినాలి, దేవుడి మాటలు వినాలి, అటు ఇటు చూడకూడదు. కాబట్టి ప్రపంచానికే దేవుడు ఎలాగయ్యాడు మీకు తెలుసా? ఎందుకు దేవుడు అయ్యాడో ప్రపంచానికి? ఒకే ఒక్క మాట దానికి అర్థం. ఆయన జీవితంలో ఎప్పుడూ దేవుడి మాట తప్పలేదు. హల్లెలూయా. ఇలా చూడు, ఆయన జీవితంలో ఎప్పుడు దేవుడి మాట తప్పలేదు. వింటున్నారా? ఏం తప్పలేదు? ఆయన జీవితంలో ఎప్పుడు దేవుని మాట తప్పలేదు. మన జీవితంలో కాదు, అసలు ఎప్పుడూ దేవుడి మాట తప్పలేదు. అందమా? ఎప్పుడూ దేవుడి మాట వినలేదు. అందమా? ఒక్కటే కారణం, యేసు ప్రభువు అంత గొప్పవాడు అవ్వడానికి కారణం తల్లిదండ్రులకు దేవునికి లోబడెను అని లోకాలు రాశారు. దేవుని స్తోత్రం. ఎవరికి లోబడ్డాడు? తల్లిదండ్రులకు, దేవునికి, పెద్దలకు లోబడి ఉండెను. వయస్సునందు, దేవుని దయందు, దేవుని జ్ఞానమందు వర్ధిల్లుచుండెను. వింటున్నారా? దేవుని దయందు, దేవుని జ్ఞానమందు, దేవుని యందు వర్ధిల్లుచుండెను. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిందేంటో తెలుసా?
యేసు ఎక్కడో చిన్న పల్లెటూరులో పశువుల పాకలో పుట్టిన అంత గొప్ప దేవుడు అయ్యాడే, మరి ఎక్కడో పడి ఉన్నటువంటి మనలను యేసు ఎన్నుకున్నాడే, మనం ఎందుకు అభివృద్ధి కాలేదు? మన జీవితాలు ఎందుకు బాగుపడలేదు? ఎందుకు మన బ్రతుకులు ఎండిపోయినాయి? చాలామంది జీవితాలు ఎందుకు నాశనకరమైన స్థితిలో ఉన్నాయి? యేసుతో అంటుకట్టబడిన మనము యేసులాగా ఎందుకు ఎదగలేదు? యేసులాగా ఎందుకు జీవించలేకపోతున్నాం? కారణం ఏంటి? ఒకే ఒక్క కారణం, దేవునికి ఇష్టలుగా లేకపోవట చేత. దేవుని స్తోత్రం. దేవుడికి ఇష్టలుగా లేకపోవట చేత, దేవుడు మాట వినకపోవట చేత జీవితాలు బాగలేదు. ఒక ఆవిడ వస్తుంది, మా ఆయనకి నేను విడిపోయామంటుంది. ఇంకొక ఆవిడ వస్తుంది, మా పిల్లలు మేము విడిపోయామంటుంది. ఇంకొక ఆవిడ వస్తుంది, నా అప్పులన్నీ పోయినాయి అంటుంది. ఇంకొక ఆవిడ వస్తుంది, మా ఆయన తాగెత్తున్నాడు అంటుంది. ఇంకొక ఆయన వస్తాడు, మా ఆవిడ ఎక్కడెక్కడ తిరుగుతుంది అంటాడు. ఇంకొక ఆవిడ ఎప్పుడు నిద్రవుతూ ఉంటుంది. ఇవన్నీ చెట్ల ఈ యేసు చేత నాటపడిన బ్రతుకులే ఇవి. ఎక్కడ ఒక మంచి సాక్ష్యం లేనటువంటి జీవితాలు, యేసు చేత నాటబడిన జీవితాలయ్యి. యేసు నాటాడే మనల్ని. ఎంత అవమానం! యేసు నా తండ్రి అని, యేసు నా దేవుడని చెప్పుకోవటం అవమానంగా లేదు? అతిశయించాలి. పౌలు అన్నాడు, నేను క్రీస్తునందు అతిశయించుచున్నాను. కారణం ఏంటంటే పౌలు యేసుక్రీస్తులాగే జీవించాడు. అందుకే పౌలు ఒక మాట అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవాలను. ఈరోజు నేను మీకు అందరికి హెచ్చరిక చేస్తున్నాను, మీలో ఎవరైతే క్రీస్తుని పోలి నడుచుకోవటం లేదో వారు బైబిల్ ప్రకారం ఎండిపోయిన వారు. దేవుని స్తోత్రం. ఎవరు వారు? ఎండిపోయిన వారు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఘనమైన చెట్టును నీచమైనది, నీచమైన చెట్టును ఘనమైనదిగా, పచ్చని చెట్టును ఎండిపోవునట్లు, ఎండిన చెట్టు వికసించినట్లు చేయవాడను నేనే. మీరు ఈరోజు ఒక నిర్ణయానికి రాగలిగితే, నేను దేవుడికి ఇష్టడుగా ఇష్టురాలిగా జీవించాలనుకుంటున్నాను అనేటటువంటి నిర్ణయానికి మీరు రాగలిగితే, ఎండిపోయిన బ్రతుకులన్నీ పచ్చగా అయిపోతాయి. హల్లెలూయా. పచ్చగా ఉన్నవారు దేవుడి మాట వినకపోతే ఎండిపోతారు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఇశ్రాయేలు జనాంగాన్ని కనాను దేశం ఇస్తానన్నాడు దేవుడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎడారిలో ఏముంటుంది? ఇసుక, నీళ్లు కూడా లేవు వాళ్ళకి. 20 లక్షల మంది ఐగుప్తు నుంచి, ఎడారిలో నుంచి కనానికి నడిపిస్తానన్నాడు. ఐగుప్తులనేమో బానిసత్వం, అక్కడేమో వెట్టి చాకరి. అక్కడి నుంచి విడిపించి ఎడారిలో వాళ్ళకి పైనుంచి మన్నా కురిపించాడు, బండల్లో నీళ్ళు ఇచ్చాడు. కానీ చాలా బాధాకరమైన జీవితం అది. తర్వాత కనాను అంటే తెలుసా మీకు? కనానులో ద్రాక్ష తోటలు ఉన్నాయి. ఒక ద్రాక్ష గెల జాగ్రత్తగా వినండి. 6 అడుగుల మనుషులు ఇద్దరు ఒక ద్రాక్ష గెలని 6 అడుగుల మనుషులు ఇద్దరు ఒక కావిడి మీద మోసుకెళ్తారంట ఒక గెలని. దేవుని స్తోత్రం. అంటే ఒక ద్రాక్ష పండు ఎంత ఉంటుంది అన్నమాట.
ఒక ద్రాక్ష పండు ఇంత సైజు ఉంటుంది, ఒక పండు. ఒక పెద్ద గెలని ఇద్దరు మోసుకెళ్ళాలంట. ఎక్కడ చూసినా నీళ్లు, ఎక్కడ చూసినా చెట్లు, తోటలు, భవనాలు. కనాను దేశం. ఈ కనాను దేశానికి ఈ ఎండిపోయిన వాళ్ళని, ఈ కూలిపోయిన వాళ్ళని తీసుకెళ్ళటానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. మీకు నేను పాలు తేనెలు ప్రవహించు దేశం ఇస్తాను. ఎందుచేత? ఆయన పిల్లలు. ఇప్పుడు ఎండిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. ఓయ్ అమ్మాయి కదా, ఈ పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఉన్నవాళ్ళు ఏమవ్వాలి? చెప్పండి చూద్దాం. ఇప్పుడు ఈ పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి వీళ్ళని తీసుకెళ్తున్నాడు. మరి పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఉన్నవాళ్ళు ఏమవ్వాలి? ఏమవ్వాలి? అంతే కదా. మీకు ఒక పెద్ద మేడ ఇస్తానన్నాడు రాలింగ్లోనూ, ఏల్పూర్లోనూ. మరి మేడలో ఉన్నవాళ్ళు ఏమవ్వాలి? మీకు మేడెత్తాడు సరే, ఆ మేడలో ఉన్నవాళ్ళు ఏమవ్వాలి? ఖాళీ మేడ కాదు కదా, అంతకుముందు మనుషులు ఉన్న మేడే. మరి ఆ మేడలో ఉన్నవాళ్ళు ఏమవ్వాలి? దానికి ఏం చెప్పాడు తెలుసు దేవుడు? నా జనుల కోసము కనాను దేశస్థులను తరిమి కొడతాను, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. దేవుని స్తోత్రం. ఇదేంటి? దేవుడు న్యాయమేనా ఇది? ఆడనేమో పంపేస్తాడా? వీళ్ళకెత్తాడా? ఆడ పొలం వీళ్ళకెత్తాడా? ఆడ బిల్డింగ్లు వీళ్ళకెత్తాడా? ఆడేం తరిమేస్తాడా? న్యాయమేనా? న్యాయమా? దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పేది న్యాయం ఉండదా? మాట్లాడండి. న్యాయమేనా? ఎలా చెప్తావు న్యాయమని? ఎస్, దేవుడే చెప్తున్నాడు. మీరు గొప్పవారని నేను మీకు ఆ దేశాన్ని ఇవ్వట్లేదు. మీరు చిన్న వెధవలో, ఆడ పెద్ద వెధవలు. పెద్ద వెధవలను తీసేసి చిన్న వెధవలకి ఇస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పి. హల్లెలూయా. వాళ్ళ వెధవలే, మీరు వెధవలే. ఇలా మంచోళ్ళ కాదట. కాకపోతే వాళ్ళు పెద్ద వెధవలంట, వీళ్ళు చిన్న వెధవలంట. అదేంటండి అని అంటే మీకు అర్థం అవుతుందని చెప్తున్నాను. చిన్న పాపము, పెద్ద పాపం. చెప్పండి, చెప్పాలి. చిన్న పాపము, పెద్ద పాపం. ఓకే. విశ్వాసము, అల్ప విశ్వాసం. చెప్పాలి. విశ్వాసము, అల్ప విశ్వాసం. అర్థమైంది మీకు? పెద్ద పాపం చేసేవాడి కంటే దేవుడికి చిన్న పాపం చేసేవాడు కాస్త మెరుగు. ఉదాహరణకి అమ్మ, పెద్దోడమ్మ తాగేసి పేకాటాడి తిరిగి సర్వనాశనం అయిపోయాడమ్మా పెద్దోడమ్మ. మరి చిన్నోడు తాగుతాడు కానమ్మా, నాశనం అవ్వలేదమ్మా. లిమిట్గా తాగేసి ఇంట్లో పడుకుంటాడమ్మా, ఆస్తి అమ్ముకోలేదమ్మా. ఆడికంటే ఈడు బెటరా? అలాగే మనం చూస్తుంటే 2 కళ్ళు లేనోడి కంటే ఒక కన్ను ఉన్నవాడు మేలేనా? ఎలా తెలుసు నీకు? ఇప్పుడు చాలాసార్లు గుడ్డి కన్ను కంటే మెల్లకన్ను మేలు అనుకున్న మాటలు కూడా విన్నాం మనం. దేవుడు కూడా అలాగే చూస్తాడు. వీళ్ళ పరమ డేంజరు, వీళ్ళ కొద్దిగా డేంజరు అనేవాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళ భయంకరమైన వాళ్ళు, వీళ్ళు చిన్నగా భయంకరమైన వాళ్ళు అని ఉంటారు. వీళ్ళ పెద్ద పాపులు, వీళ్ళ చిన్న పాపులు అని ఉంటారు. వీళ్ళు విశ్వాసం గలవారు, వీళ్ళు అల్ప విశ్వాసం గలవారు అని ఉంటారు. కాబట్టి వారి పాపం ఎక్కువైంది కనుక వాళ్ళని తరుముతున్నాను, మీరు తక్కువ ఉన్నారు కనుక పంపిస్తున్నాను. మళ్ళీ మీరు అలా తయారైతే మిమ్మల్ని కూడా తరిమేస్తాను. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఐశ్వర్యం కానీ, అధికారం కానీ, సంతోషం కానీ, ఆరోగ్యం కానీ
ఏది ఇచ్చినా అంతా దేవుడి చేతిలోనే ఉంది. హల్లెలూయా. ఈ రోజున ప్రపంచంలో ఐశ్వర్యవంతులు ఎవరైనా దేవుడి వలనే అయ్యారు, దరిద్రుడైన వారు దేవుడి వలనే అయ్యారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ శ్రేష్టమైనటువంటి కొమ్మ యేసుక్రీస్తు నీడన అనేక పక్షులు గూళ్ళు కట్టుకొని హాయిగా ఉన్నాయి. దాని కొమ్మల నీడను అవి దాగును. దీనికి అర్థం రూతు గ్రంథములో జాగ్రత్తగా చూస్తే దానికి అర్థం చూపిస్తాను మీకు. శ్రద్ధగా చూడండి, టైం అయిపోతుంది. రూతు గ్రంథము 2వ అధ్యాయము 2:12. రూతు 2:12. జాగ్రత్తగా చదవండి. 221 పేజీ. రూతు యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని. ఎవరి రెక్కల చాటుకొచ్చిందంటే ఇవిడి రూతు గారు. ఎవరి రెక్కల చాటుకి? దేవుని రెక్కల చాటున సురక్షితమైన ప్రదేశమునకు వచ్చితివి. సంపూర్ణమైన బహుమానము ఆయన నీకు ఇచ్చును. మీరందరూ నాతో కలిసి చెప్పండి. నేను యేసు రెక్కల చాటుకు వచ్చితిని. దేవుడు నాకు సంపూర్ణమైన బహుమానము ఆపేశాను. ఇచ్చెను, ఇస్తాడు, ఇంకా ఇవ్వలేదు. ఇన్ని గొడవలు వచ్చేస్తాయి ఇక్కడ. ఇప్పుడు మీలో సంపూర్ణమైన బహుమానం పొందుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సంపూర్ణమైన బహుమానం అంటే అర్థం ఏంటి? బాగా డబ్బు ఉండటమా, మంచి బట్టలు ఉండటమా, కారులు మేడలు మిద్దెలు ఉండటమా? సార్, మా అబ్బాయికి పెళ్లి సంబంధం వచ్చింది. నేను ఎవరిని విమర్శించటం లేదు, మళ్ళీ ఏమో అనుకోవద్దు. ఆ అమ్మాయి ఫోటో పంపించారు. ఆ అమ్మాయికి ఫోటో సరిపోలేదు. సరే, నేను బ్రహ్మం అని ఆయన పంపించాడు రావులపాలెం నుంచి. ఏంటి మీ ఉద్దేశం అన్నా? ఏంటంటే పాస్టర్ గారు, వారు బహుగా ఆశ్చర్యపడ్డారు. అదే ఆశీర్వాదం. మీ చర్చిలన్నీ ఆయనే కట్టేస్తాడు. బాగా ఆశీర్వదింపడ్డారు. ఆ అమ్మాయిని కూడా బాగా ఆశీర్వదించారు అన్నాడు. సరే అన్న, అంత ఆశీర్వాదం తట్టుకోలేము మేము అని చెప్పాను. ఈ రోజుల్లో ఆశీర్వాదం అంటే అర్థం ఏంటంటే బాగా డబ్బు ఉండటం, మేడలు కారులు ఉండటం, బాగా లావుగా ఎత్తుగా బాగా తినగలిగిన శక్తి ఉండటం, ఒక ఫుల్ బిర్యానీ 5 నిమిషాలు తినే అంత శక్తి ఉండటం. ఎందుకంటే పాస్టర్లో విశ్వాసం చాలామంది ఎప్పుడు ఈ మాంసం కూరలతో బిర్యానీలతో ఉంటారు. వాళ్ళకి రెండో పని ఉండదు. నీసు మాంసం లేకపోతే కోపం వచ్చేస్తాడు. ఇవి ఆశీర్వాదాలు. ఇలా రోజు మాంసం కూరలు అయితే తినేస్తే దరిద్రం పట్టుకుంటుంది. 850 రూపాయలు ఎట్టి రోజు తినేస్తే అన్నాడు బతుకుతాను, దరిద్రం పట్టుకుంటుంది. ఆశీర్వాదం అంటే అది కాదు. గుర్తుపెట్టుకోండి, చెప్తున్నాను. యేసు ప్రభు దగ్గర ఆస్తి లేదు, అందము లేదు, సొంత ఇల్లు లేదు, 4 జతల బట్టలు లేవు. పౌలు గారికి 4 జతల బట్టలు లేవు, ఇల్లు లేవు, డబ్బు లేదు. పేతురు గారికి ఇల్లు లేదు, డబ్బు లేదు. బైబిల్ గ్రంథంలో చాలామందికి ఐశ్వర్యం లేదు, ఇల్లు లేదు, కానీ వారు ఆశీర్వదింపబడిన వారు అన్నారు. ఆశీర్వాదము అంటే అర్థం ఏంటంటే
అన్నిటినీ మించిన దేవుని సమాధానము నీ హృదయంలో ఉండటం. హల్లెలూయా. అది ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఏంటంటే సంతోషము, సమాధానము, హృదయం నిండిన సంతోషము, సమాధానము. ఒక రోజున ఒక పేదవాడు భార్యాభర్తలు భోంచేశారు. వాళ్ళు చాలా సంతోషంగా భోంచేస్తుంటే బయట వరండాలో కూర్చున్న అతను అనుకున్నాడు, వాళ్ళు ఏదో చాలా రకరకాల కూరలు వండుకొని ఉంటారు అనుకుని కిటికీలోంచి వాళ్ళు ఏం భోంచేస్తున్నారో చూశాడు. ఇతనికి ఆతృత, ఎందుకంటే ఇద్దరు చాలా సంతోషంగా భోంచేస్తున్నారు భార్యాభర్తలు. ఈయన వరండాలో కూర్చున్నాడు, కిటికీలో చూశాడు. ఒక పచ్చిమిరకాయ, ఒక ఉల్లిపాయ పెట్టుకుని గింజి అన్నము తింటున్నారు, హ్యాపీగా ఉన్నారు. హల్లెలూయా చెప్పండి. వీడికి మాంసం ముద్దలున్నా మొహంలో వికారమే, ఏమున్నా మొహంలో వికారమే కదండి. ఆ డబ్బు చూసినా ఇంకా ఇంతేనా అంటది. అసలు దేవుడికి ఇష్టమైన జీవితం గురించి హెబ్రీలో అంటాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి. దేవుని స్తోత్రం. సంతోషకరమైన జీవితం. ఏది ఉందో దానితో ఎప్పుడు ఏడుపే. రాత్రి పగల కష్టపడి నెలకి ఒక 5,000, 6,000, 7,000 చేతిలో పెట్టాడు అనుకో, ఇంతేనా. మా ఊళ్ళోనే మా అమ్మ నాకు పెళ్లి చేద్దాం అనుకుంది, ఆడి నెలకి ఎంత ఎత్తున్నాడో తెలుసు. ఇప్పుడు నన్ను చేసుకుంటుందా ఏంటి వెళ్ళి మళ్ళీని. ఈ దరిద్రాలు, ఏమి దరిద్రాలు పట్టినోళ్ళు అండి వీళ్ళు. ఎంత నీచమైన మాటలండి. సంతృప్తి. దేవుడు నాకు ఇచ్చాడు చాలు, దేవుడు నాకు ఇచ్చిన ఆహారం చాలు, దేవుడు నాకు ఇచ్చిన గృహము, దేవుడు నాకు ఇచ్చిన భార్య, దేవుడు నాకు ఇచ్చిన భర్త, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, దేవుడు నాకు ఇచ్చినది చాలు. దేవుడు నాకు ఇచ్చిన దాంతో సంతోషంగా ఉన్నాను. ఇదండి ఆశీర్వాదం పొందిన వారి జీవితం. దేవుని స్తోత్రం. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ హ్యావింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ హ్యావింగ్. నేను ఏది కలిగి ఉన్నానో దాని యందు సంతోషంగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు వీళ్ళ అబ్బాయి పెళ్ళయింది. పెళ్ళయితే అక్కడ ఒక పాస్టర్ గారు, అనబడిన పాస్టర్ గారు ఉన్నారు. ఆయన పాస్టర్ గారు కాదనుకుంటా, కాదు, ఆవిడ ఒప్పుకోదు. ఆవిడ ఎవరిని గమ్మున ఒప్పుకోదు, పాస్టర్ గారిని ఒప్పుకోదు. ఆయన నాకు ఆయనకి కానుక పెట్టారు. ఆయన గబగబా నా దగ్గరికి వచ్చారు, మీ కవర్లో ఎంత పెట్టారండి అన్నాడు. నేను చాలా కోపం వచ్చింది నాకు. అసలు నేను ఎప్పుడు అలా లెక్కలేస్తాం నాకు అలవాట్లేదు. కానీ పదే అడిగేస్తున్నాడు. సరేనండి, నా కవర్లో ఎంత పెట్టారు చూసారండి, నేను మీకు ఇంత పెట్టమంటే ఇంత తక్కువ పెట్టారు. న్యాయమేనండి అది, నా మాట వింటలేదండి. కానీ మీరు మాత్రం రేపు పెళ్ళిలో వాళ్ళతో చెప్పి పెళ్లి చేసి ఆయనకి ఎంత ఇస్తున్నారు నాకు కూడా అంతే ఇవ్వమని మీరే అడగండి. ఇదేం దుకాణాలు రా బాబు. మన కాకినాడలో మీటింగ్ జరిగిందంట. విమలారెడ్డి గారు, జగన్ వాళ్ళ అత్తయ్య, పాస్టర్లు గట్టిగా వచ్చారట. వస్తే లాస్ట్లో మొత్తం దెబ్బలాటంట. 1000 ఇస్తామని 500 ఇచ్చి మోసం చేశారు. వీళ్ళందరూ దేనికోసం వెళ్ళారు గట్టిగా చెప్పండి. ఏమండి, ఈ లారీల్లోని బస్సుల్లోని ఎక్కించి జనాన్ని ఒక 500, 1000 ఇచ్చి శుభ్రంగా మాంసం కూరలు అవి పెట్టి తీసుకెళ్తారు సభలకి. వాళ్ళకి పాస్టర్లకి ఏమైనా తేడా ఉందండి? దరిద్రపు మనుషులు, దరిద్రపు జీవితం. ఓ రోజుని ఈ ఊళ్ళో ఏవిఆర్ గారు అబ్బాయి రాధాకృష్ణ నాన్న, మేమిద్దరం కొంచెం క్లోజ్గా ఉండేవాళ్ళం ఇదివరకు.
ఎప్పుడైనా వెళ్ళి కూర్చునేవాడిని. ఆ మధ్యన ఒకసారి వెళ్తే, మూర్తి మేము ఎంత డబ్బులు ఇచ్చినా మాకు కూడా రారు, నీకు కూడా ఎంతమంది ఉన్నారు, నువ్వేమి ఇస్తావు అన్నాడు. మీకు ఒక నిజం చెప్తున్నాను. ఏంటన్నాడు. వాళ్ళు వచ్చి నాకే ఇస్తారన్నాను. వాళ్ళు వచ్చి నీకు ఇస్తారా? బాగానే ఉందబ్బా అన్నాడు. బాగుంటాం కాదు, వాళ్ళు యేసుక్రీస్తు కోసం వస్తున్నారు. హల్లెలూయా అంటే అన్నాడు. అక్కడతో ఆగిపోయింది. ఇంకేంటే కదా, ఇంకేంటో సువార్త చెప్దామంటే ఇంకెనరు వాళ్ళు. యేసుప్రభు గురించి చెప్దామంటే వినరు. చూసారండి, సంతుష్టి సహితమైన జీవితమే ఆశీర్వాదము గల జీవితం. హల్లెలూయా. నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదని ఏడుపు కొట్టి జీవితం ఎప్పుడూ ఏమీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఒక మాట మనకి స్పష్టంగా కనిపిస్తుంది. పచ్చని చెట్టును ఎండిపోవునట్లు చేసేదను, ఎండిన చెట్టును పచ్చని చెట్టుగా చేసేదను. ఇదేం దేవుడు అండి? పచ్చగా ఉన్న చెట్టునేమో ఎండిపోయేలాగా చేస్తాడా? ఎండిపోయి దాన్ని పచ్చగా చేస్తాడా? ఇదేంటంటే ఏంటి దేవుడు ఇలా చేయటానికి గల కారణం ఏంటి? జాగ్రత్తగా వినండి. దేవుడు ఒక అతనికి 10 రూపాయలు 10 తలాంతులు ఇచ్చాడు, ఒక అతనికి 5 ఇచ్చాడు, ఒక అతనికి 2 ఇచ్చాడు. ఈ 10 ఇచ్చిన ఆయన ఇంకో 10 సంపాదించాడు, 5 ఇచ్చిన ఆయన ఇంకొక 5 సంపాదించాడు, 2 ఇచ్చినాడు ఏమీ చేయకుండా కూర్చున్నాడు. దేవుడు వచ్చి అడిగాడు. 10 సంపాదించినాడు 10 వెరీ గుడ్ అన్నాడు, 5 వెరీ గుడ్, 2 ఏమీ చేయలేదు. ఆ 2 ఇలా పట్టరా అన్నాడు. ఏమండి అన్నాడు. పట్టరేలాగా అన్నాడు. ఆ 2 తీసుకుని 10 సంపాదించినోడికి ఇచ్చేసాడు. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏంటి దీని అర్థం? ఏంటి దీని అర్థం? దేవుడు అన్నాడు, కలిగిన వానికి ఇంకా ఇవ్వబడును, లేని వానికి ఉన్నది కూడా తీసివేయబడును. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా గట్టిగా చెప్పాలి. అసలు ఈ సతీష్ కుమార్ సంగతి ఏంటో తేలిపోవాలంటారు చాలామంది. హైదరాబాద్లో ఉన్నాడే సతీష్ కుమార్, వారానికి కోట్లు వచ్చేస్తుంది. ఇతని సంగతి ఏంటో తేలిపోవాలంటారు కదండి. మరి సతీష్ కుమార్ కనపడుతున్నాడు. మరి దేశంలో రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు సంపాదించుకుంటే వాళ్ళు తేల్చేయచ్చు కదా, వెళ్ళాలని వీళ్ళ సంగతి తేల్చొచ్చు కదా. సతీష్ కుమార్ సంగతి ఏం తేలుస్తావు? నేనేమనుకుంటానంటే సతీష్ కుమార్ అయినా, ఇస్రాయేల్ అయినా, జైపాల్ అయినా ఎవ్వరూ ఏమి చేయలేరు వాళ్ళని. దేవుని స్తోత్రం. ఆశీర్వాదం ఎవరిదే? నువ్వేం చేస్తావు? ఉదాహరణకి ఒకడున్నాడు అనుకోండి, ఇక్కడ ఈ చర్చి ఎదుగుతూ ఉందండి, ఇది అభివృద్ధి అవుతుందండి, ఇది అటు ఇటు విస్తరిస్తుందండి, ఇది ఇటు అటు విస్తరిస్తుంది సంఘము. రేపొద్దున్న దేవుడు అంటాడు, అది కూడా కలుపుకొని అది కూడా నాకు ఇచ్చేస్తాడు, ఇది ఆడికి కూడా అంత ఉన్నప్పుడు. ఎందుకంటే అంత ఉన్నవాడికి బెటరు, ఇంత ఉన్నవాడికి ఉన్నది కూడా తీసేస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఇది దేవుని పద్ధతి, ఇది దేవుని పద్ధతి. దానికి కారణం చెప్పనా? ఒక్కటే కారణం. నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటిపైన నియమించేతను. హల్లెలూయా చెప్పండి. మనం కొంచెంలో నమ్మకంగా ఉన్నాం. దేవుడు మొట్టమొదట రాలింగ్లో నాకు 150 రూపాయలు కానుకిచ్చాడు. 2005లో 150 రూపాయల కానుకలు 75 రూపాయలు వాళ్ళకి ఇచ్చేసేవాడిని. నేను 75 రూపాయలు తెచ్చుకునేవాడిని వారానికి. నమ్మకంగా ఉన్నాను, పెంచాడు. నమ్మకంగా ఉన్నాడు, పెంచాడు. నమ్మకంగా ఉన్నాడు, పెంచాడు. నమ్మకంగా ఉన్నంతకాలం పెంచుతూ ఉంటాడు. ఎప్పుడైతే నేను నమ్మకాన్ని తప్పుకున్నానో నన్ను పూర్తిగా తగ్గించాడు. పెంచేవాడు, తగ్గించేవాడు దేవుడే కానీ మనుషుల చేతిలో లేదు. హల్లెలూయా గట్టిగా. మనుషుల చేతిలో ఏమీ లేదు, ఏం చేయలేము మనం. రాజులను దరిద్రులు చేయును,
దరిద్రులన్ రాజులుగా చేయు దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఈరోజు మీరు గ్రహించేది గొప్ప మంచి పాయింట్ చెప్పిన తొందరగా ముగించేస్తాను. దేవుని చేతిలో ఉండండి, దేవుణ్ణి దాటి వెళ్ళకండి. నేను ఇందాక కత్తపాడు చెప్పినప్పుడు చాలా ఆలోచనలు పడ్డారు. మనలో చాలామంది తలకాయలో, అంటే ప్రతి మనిషి తలకాయలోనే పురుగు ఉంటుంది. పురుగు, ఆ పురుగు పోతే మన జీవితాలు బాగుపడతాయి. ఏంటా పురుగు? ఆ పురుగు ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి. ఏంటా పురుగు? జ్యోతి, ఆ పురుగేంటి? ఏంటి అమ్మా? ఏదో చెప్తున్నారు, లక్ష్మి గారు ఏదో చెప్తున్నారు. ఏంటి ఆ పురుగు? ఆ పురుగేంటి అమ్మా? పురుగు ఏంటంటే నేను, నాది, నా బలము, నా జ్ఞానం అనే పురుగు. దేవుని స్తోత్రం. యోసేపు గారు అర్థమైందా? ఏంట పురుగు? నేను, నా కష్టం వల్ల, నా తెలివి వల్ల, నా తెలివితేటల వల్ల, నా వల్ల నేను అనేది పురుగు. ఈ పురుగు తీసే ఈరోజు. మరి ఆ పురుగు బదులు ఏమి రావాలని బ్రెయిన్లోకి? నువ్వు 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 నువ్వు. దేవుని స్తోత్రం. నీ వలన, నీ వలన, చెప్పండి, నీ వలన నేను నిలబడ్డాను, నీ వలన బ్రతుకుతున్నాను, నీ వలన ఊపిరి వదులుతున్నాను, నీ వలన అన్నం తింటున్నాను, నీ వలన నిలబడ్డాను, నీ వలనే జీవించుచున్నాను. హల్లెలూయా. ఏమన్నాడు పౌలు? జీవించుచున్నది నేను. ఈ పురుగు తీసాడు. చాలామందిలో ఉంది అహంభావం, గర్వం. గర్వం, నేను, నా కుటుంబాన్ని నేను, ఈ డబ్బు నాది, ఈ మేడం నాది, ఈ ఉద్యోగం వల్ల నేను ఎంత పైకి వచ్చాను, చదువుకుని నేను ఎంత కష్టపడి చదువుకున్నానో తెలుసా? మిగతా వాళ్ళందరూ కాపీలు కొట్టి పాస్ అయ్యారా? ఒక్కడవే కష్టపడి చదువుకున్నావా? నా తెలివితేటలతోటి ఈ కుటుంబాన్ని ఇలా లాక్కొచ్చాను. నీ తెలివితేటలతోట, నీ జ్ఞానంతో. కొంతమంది పెళ్ళాలంటారు మొగుళ్ళని, ఎరిమాలో ఒకవండి మా ఆయన ఏమీ తెలదు, ఈవిడికి తెలుసుకోవాలని. నేను వాళ్ళ ఆయన ఎరిమాలో ఒకవంట. ఈవిడి వల్లే కుటుంబం అంత బాగా అభివృద్ధి అయిందట. ఎవరి వల్ల? ఎవరి వల్ల కుటుంబం అభివృద్ధి అవుతుంది? నీ వల్ల అవుతుందా? పురుగు తీసేస్తావా? ఈరోజు ఈ పురుగున్న వాళ్ళ చేతులు ఎత్తండి. నేను అనే అహంభావం కలిగిన వారు, నేను అన్నవారు జీవితంలో ఎప్పటికీ సుఖపడలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను అన్నవారు ఎప్పటికీ సంతోషాన్ని పొందుకోలేరు. నేను నీ వాడను యేసువా, నేను నీ వాడను. అర్థమైంది మీకు? ఒక్క మాట చెప్తాను తొందరగా, 5 నిమిషాల్లో అయిపోతుంది వాక్యం. మనలో ఉన్న ఊపిరి మనదా, దేవుడుదా? ఊపిరి పోతే మరి ఇంకెందుకు నేనంటాను? నేను ఏదన్నా చేస్తే, ఒక ఆయన అన్నాడు హైదరాబాద్లో నన్ను ఎక్కించుకుని, మై డ్రైవింగ్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్ అన్నాడు. ఏది గోడను పామేశాడు కారు అంతా. మరి ఇంత పర్ఫెక్ట్ డ్రైవింగ్ గోడ కొట్టేసేమంటే అన్నాం. ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? గోడ అలా కట్టకూడదంట అతను అడ్డంగానే. గోడ అక్కడ కట్టకూడదంట, అంటే కారు వెళ్ళిపోవచ్చు.
పర్ఫెక్ట్ డ్రైవింగ్ అంట. స్టీఫెన్ పాల్ గారు చెప్పారు ఒక మాట. చాలామంది అన్నారంట స్టీఫెన్ పాల్ గారిని, పర్ఫెక్ట్ పాస్టర్ ఎవరు, పర్ఫెక్ట్ పాస్టర్ ఎవరు, పర్ఫెక్ట్ పాస్టర్ ఎవరు. మీరు కూడా నిలుపుతూ ఉంటారు. ఏం ప్రసాద్ చెప్పనా ఒక మాట, ద ఇంపర్ఫెక్ట్ పీపుల్ ఆర్ బిలీవర్స్, ఇంపర్ఫెక్ట్ బిలీవర్స్ సెర్చింగ్ ఫర్ పర్ఫెక్ట్ పాస్టర్. మీకు చాలామందికి అర్థమై ఉండదు కదా తేజ, మీ అమ్మతో చెప్పు. ఇంపర్ఫెక్ట్ పీపుల్ ఆర్ సెర్చింగ్ ఫర్ పర్ఫెక్ట్ పాస్టర్ ఆర్ పర్ఫెక్ట్ పర్సన్. విజయ్కి అర్థమవుతుంది ఈ మాట. అస్సలు సరిగ్గా లేని వాళ్ళు సరిగ్గా ఉన్నవాడి కోసం ఎతుకుతారంట. గట్టిగా చెప్పండి. ఇప్పుడు అర్థమైంది, ఈ అమ్మాయికి చదువుతుంది కానీ అర్థం అవ్వలేదు ఇంగ్లీష్. అంటే ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఈ లోకంలో మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు, మీరు కూడా అదే పని చేస్తారు. నేను ఎలా ఉన్నా నా భార్య కరెక్ట్గా ఉండాలి. భార్య అంటుంది నేను ఎలా ఉన్నా నా మొగుడు కరెక్ట్గా ఉండాలి. కొంతమంది విశ్వాసులు మేము ఎలాగున్నా ఖచ్చితమైన పాస్టర్ గారు ఉంటే మంచిది, మేము ఎలాగున్నా మా పిల్లలు కరెక్ట్గా ఉంటే మంచిది. అంటే ఓవరాల్గా చూస్తే అందరికీ కరెక్ట్గా ఉండేవాళ్ళు కావాలి, కానీ కరెక్ట్గా ఎవరో లేరు. ఏం చేయాలి? ఉన్న దాంట్లోనే ఇప్పుడు 10 వస్తువులు అక్కడ పడేసి ఏదో ఒకటి నిలుక్కుండా అన్నప్పుడు ఉన్న దాంట్లో మేలైంది నిలుక్కుంటాం, అంతగానే ఏం చేయలేం కదా. ఈ లోకములో నీతిమంతుడు చెప్పాలి, ఇంకెందుకు ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటారు, ఆల్ ఆర్ సేమ్, అంతే కదండి. ఓకే, స్టీఫెన్ పాల్ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? ద ఓన్లీ పర్ఫెక్ట్ పాస్టర్ ఈజ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, గట్టిగా. అంతకన్నా పర్ఫెక్ట్ అయినోడు ఇంకెవరు లేరు. మీరు సర్టిఫికెట్లు ఇవ్వకండి. మీరు ఎక్కడికన్నా వెళ్ళి ఇస్రాయేల్ గారు ఉన్న రేల్పూర్లో అలాంటి దైవజనుడు అసలు ఎక్కడా చూడలేదంటే డౌట్ అవుతుంది వాళ్ళకి. అలా ఎప్పుడు చెప్పకండి. అలాగే నేను మీకు సర్టిఫికెట్లు ఇవ్వద్దు, మీరు నాకు సర్టిఫికెట్లు ఇవ్వద్దు. సర్టిఫికెట్లు అంటూ ఇచ్చే అర్హత యేసయ్యకి మాత్రమే ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే సెల్ఫ్ జస్టిస్ అంటే లుక్ బియాండ్ ఎవర్ సెల్ఫ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ట్రై చేయండి, ప్రయత్నించండి. మీరందరూ ఒక్కసారి యేసుతోటి పోల్చుకుంటూ జీవించండి, పరలోకం వెళ్ళిపోతారు. హల్లెలూయా. నేను యేసయ్యలాగా ఉన్నానా, నేను యేసయ్యలాగా మాట్లాడుతున్నానా, నేను యేసయ్యలాగా చూస్తున్నానా, నేను యేసయ్యలాగా ప్రేమలాగా ఉన్నానా, నేను యేసయ్యలాగా యథార్థంగా ఉన్నానా? యూ హ్యావ్ టు కంపేర్ విత్ జీసస్. ఇశ్రాయేల్తో కాదు, పనికిమాలినోడితో కాదు. చెప్పండి, ఎవరితోటి కంపేర్ చేసుకోవాలి? యేసయ్యను, యేసయ్యలో నిన్ను చూసుకోవాలి. చెప్పండి, అర్థంలో చూసుకుంటాం కదా, అలాగా ఎవరిలో చూసుకోవాలి మనం? యేసయ్యలో చూసుకోండి. హల్లెలూయా. ఈ పని యేసయ్య అయితే ఎలా చేస్తాడు, ఈ మాట యేసయ్య ఎలా మాట్లాడతాడు, ఈ కార్యం యేసయ్య అయితే ఏం చేస్తాడు, యేసయ్య అయితే ఏం చేస్తాడు? నువ్వు కాదు, నీ పనికి మన సలహాలు కాదు, యేసయ్య అయితే ఏం చేస్తాడు? మాట్లాడరేంటి? ఈ మాట యేసయ్య అయితే ఎలా మాట్లాడతాడు, ఈ పని యేసయ్య అయితే ఎలా చేస్తాడు, ఈ చూపు యేసయ్య అయితే ఎలా చూస్తాడు? అది దాన్ని గనక మీరు జీవించగలిగితే సకలమైన చెట్లకు తెలియబడును. నేనే మాట ఇచ్చి నేనే నెరవేర్చుచున్నాను. ముగింతున్నాను. ఒక కొమ్మని దేవుడు నాటాడు. ఆ కొమ్మ ఏమైందో మీకు తెలుసు, ఆయన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ కొమ్మ నుంచి పుట్టుకొచ్చిన కొమ్మలు పౌలు, పేతురు, యోహాను లాంటి మహాదైవజనులు. మనందరం ఆ కొమ్మల చాటున
ఆ రెక్కల చాటును దాగవలసిన పక్షులం, ఆ నీడలో ఎదగవలసిన వారం మనందరం ఆ చెట్టు నీడలో చేరుకుందాం. ఆ నీడ నుంచి గెంటివేయపడవద్దు, లేదా ఎండిపోవద్దు, కూలిపోవద్దు, పడిపోవద్దు. ఒక్కటే చివరిగా నేను చెప్పే మాట, మీరు ఎవరిని కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళకంటే నేను బెటర్ అని అనుకోవద్దు, వీళ్ళకంటే నేను పర్వాలేదని అనుకోవద్దు. యేసును చూచుచూ సాగిపోదాం అనంది బైబిల్. దేవుని స్తోత్రం. ఎవరంక చూడాలి? మాట్లాడండి. మిమ్మల్ని మీ మీదకి ఎవరైనా గొడవకు వచ్చారనుకోండి, యేసు అయితే ఏం చేస్తాడో అనుకోవాలి. ఏం చేస్తాడు? మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటాడు. శత్రువుని ఏం చేస్తాడు యేసు? చెప్పాలి. ప్రేమిస్తాడు. వాళ్ళ కోసం ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు, క్షమిస్తాడు, దీవిస్తాడు, అందరూ బాగుండాలని కోరుకుంటాడు, అందరూ అభివృద్ధి అవ్వాలని కోరుకుంటాడు, ఎవరు పాడైపోవాలని కోరుకోడు, ఎవరి జీవితాలతోటి ఆడుకోడు, ఎవరిని నాశనం చేయడు. ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు, నువ్వే యేసు అయితే యేసు ఎలా జీవిస్తాడో అలాగ నువ్వు జీవించగలిగితే అదే యేసుని వెంబడించటం. హల్లెలూయా. నేనే యేసు అయితే. ప్రార్థన చేద్దాం. నేనే యేసు అయితే, యేసే నాలో ఉంటే ఎలా మాట్లాడతాడు, ఏం చేస్తాడు? కక్ష తీర్చుకుంటాడా, పగపడతాడా, శపిస్తాడా? ఎవరైనా పాడైపోవాలని యేసు కోరుకుంటాడా? యేసు అయితే ఏం చేస్తాడు? జీవం గల దేవుడు అయిన ప్రభువా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. శిలువలో మా కొరకు సమస్తాన్ని ధారపోసిన తండ్రి, మరి శ్రేష్టమైన చెట్టును మాకు నువ్వు ఇచ్చావు నాయన. మరి మేము కూడా ఆయనతో అంటుకట్టబడి శ్రేష్టమైన చెట్లుగా అవ్వాలని, ఫలించే చెట్టుగా అవ్వాలని మీరు ఆశీర్వదించారు. కానీ మా జీవితాలు ఎలా ఉన్నాయి? మేము ఫలిస్తున్నామా? మరి మనల్ని మనమే పరీక్షించుకుందాం, యేసులో సాగిపోదాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మరొక 2 వారాల్లో మనం ఏసీ ఆన్ చేద్దాం. కాస్త చల్లగా ఉన్నంతసేపు చూద్దాం. ఓకేనా? ప్రభు బల తీసుకుంటున్నాం. ముఖ్యమైన ప్రకటన 29, 30, 31 ఉపవాస ప్రార్థనలు, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, 31ని రక్షణ లేని వారందరూ రక్షణ పొందండి. రక్షణ లేని వారందరూ రక్షణ పొందటానికి సిద్ధపడండి. అది ఓకే. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, దీన్ని తీసుకొని తినుడని చెప్పాను. భోజనమైన పిమ్మట ద్రాక్షరస పాత్రను తీసుకుని, ఇది మీ కొరకై చిందిస్తున్న రక్తము, దీనిని త్రాగుడని చెప్పాను. అటులనే మనమును యథార్థమైన భక్తితో ఈ కార్యము చేసేద్దాం. ఆమె పాట పాడుతూ ఉండండి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా, వీరుము యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా,
వీరుము యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుము యేసయ్యా తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుము యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుము యేసయ్యా యాకోబును నీవు పిలచితివి ఆనాడు ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి యాకోబును నీవు పిలచితివి ఆనాడు ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుము యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుము యేసయ్యా హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును పిలచితివి పౌలుగా మార్చితివి హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును పిలచితివి పౌలుగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుము యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరుము యేసయ్యా రుము యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా వీరుము యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా హల్లెలూయా రొట్టెను నేనయ్యా వీరుము యేసయ్యా హల్లెలూయా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జీగటమన్నైనా నావంక చెల్లగ చూడుమయా చెల్లగ చూడుమయా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జీగటమన్నైనా నావంక చెల్లగ చూడుమయా చెల్లగ చూడుమయా పనికి రాని పాత్రలని
పాత్రలన్నీ శ్రీయేసుని పొగడుచున్నా సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి సత్యముతో నింపుము తండ్రి కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జిగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా విలువలేని పాత్రను నేను కొనువారు లేరెవరు వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి విలువలేని పాత్రను నేను కొనువారు లేరెవ్వరు వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి తను తప్పించి ఎల్లప్పుడూ కాయుమయ్యా పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా సరిచేసి వాడుమయ్యా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జిగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబుని తప్పితి మనుషేచ్ఛలన్నీయు స్థిరమనుచుని మనశ్శాంతి కోల్పోతిని లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబుని తప్పితి మనుషేచ్ఛలన్నీయు స్థిరమనుచుని మనశ్శాంతి కోల్పోతిని పోగొట్టుకున్న పాత్ర అనుచు పరుగెత్తి నిన్ను పట్టితి ప్రారంభు నాలో ఉన్నప్పుడే నీ పాదముల్ పట్టితి నీ పాదముల్ పట్టితి కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జిగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా ఎందుకు